హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను పర్ఫెక్ట్ సేమియా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసిన ముందుగా వస్తాయి. ముందుగా తయారీ విధానం చూసేద్దాము. బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుందాము. చాలామందికి సేమియా చేయడం వస్తుంది, కానీ పర్ఫెక్ట్ సేమియా రాదనమాట. ఈవినింగ్కి ముద్దగా అయిపోవడం, లేదా చల్లారిన తర్వాత ముద్దగా అయిపోవడం టేస్ట్గా ఉండదండి. చాలామంది సేమియా తినడానికి కూడా ఇష్టపడరు, కానీ చాలామందికి ముస్లిమ్స్ వాళ్ళు చేసే సేమియా అంటే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే అది లిక్విడ్గా ఉంటుంది. అలా ఉండాలని మనం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను. ఒక పక్కన పాలు మరుగుతుంటే మరొక పక్కన ఇంకో స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 7 జీడిపప్పులు, ఒక 7 బాదం పప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే దీంట్లో మీరు ఎండు కొబ్బరి ముక్కలు లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించుకున్న తర్వాత అయితే నెయ్యి సరిపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే నెయ్యి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి మరలా నెయ్యి వేసుకోవట్లేదు. మీకు కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్తో సేమియా తీసుకున్నానని. ఈ సేమియాని పర్ఫెక్ట్గా వేయించుకోవాలండి. సేమియా టేస్ట్ రావడానికి కూడా ఇది వేయించుకునే విధానంలో కూడా ఉంటుంది. సేమియా అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ ఎల్లోయిష్లో ఉంటుంది కదా మనకి, ఇది మొత్తం మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా హైలో పెట్టి ఫ్రై చేయకండి, సిమ్లో పెట్టి పర్ఫెక్ట్గా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఫస్ట్ సేమియా అనేది వాటర్లో ఉడికించుకోవాలండి. ఇది ఒక టిప్, ఇది ముందుగా ఫాలో అవ్వండి. ఫస్ట్ చూడండి, పాలు ఇంకో పక్కన మంచి మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీరు ఇక్కడ ఏ పాలైనా తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలు లేదంటే మనకు ఫ్రెష్గా దొరికే పాలు ఏవైనా కూడా ఓకే. ఇలా మరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పక్కన సేమియా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, లేదంటే కనుక 2 ఇలాచీలైనా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా బాయిల్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మన సేమియా అనేది పర్ఫెక్ట్గా ఇక్కడే కుక్ అవ్వాలండి, వాటర్లోనే. మనకి ఇంకా కొంచెం ఉడికిపోతుంది అనగా మనం అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం సేమియా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. లైట్గా ఇంకా కొంచెం ఉడికిపోతుంది అని అనే టైంకి చూడండి, ముక్కగా ఇరిగింది కదా. ఇప్పుడు ఇంకా మనం పాలు యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను పాలు మన ఇష్టం అండి. మనం కొంచెం ఎక్కువ పాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, పల్చటి పాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనమాట. నేను ఇక్కడైతే 1/2 లీటర్ పాలు వేసేసుకున్నాను. ఒకవేళ మీకు మెజర్మెంట్ పట్టి కావాలంటే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నారు కాబట్టి 2 కప్పులు పాలు యాడ్ చేసుకోండి. మన పాలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సేమియా అనేది. వాటర్ యాడ్ చేయకుండా చిక్కటి పాలు వేసేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవడం వల్ల చాలామందికి సేమియా చేస్తే పాలు ఇరిగిపోతాయి కూడా. అయితే అలా విరగకుండా ఉండాలంటే ఫస్ట్ ముందు వాటర్లో ఉడికించుకొని తర్వాత పాలు యాడ్ చేసుకోండి. పాలలో కూడా ఆ కొద్దిగా కుక్ అవ్వాలన్నాను కూడా అది కూడా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి పంచదార యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు బెల్లమైనా కూడా ఇదే టైంలో యాడ్ చేసుకుంటే మనకి పాలనే విరగకుండా పల్చగా ఈ విధంగా పర్ఫెక్ట్గా సేమియా వస్తుంది అనమాట. చూడండి, చుట్టూ కూడా నేను చిక్కటి పాలు వేసుకోవడం వల్ల చుట్టూ అంతా కూడా మేగడ గడ్డ కడుతుంది కదా, అదంతా తీసి వేస్తున్నాను. అయితే ముస్లిమ్స్ చాలా పల్చగా చేస్తారు కదా, అన్ని పాలు వేస్తారేమో. చెప్తున్నాను కదా, ఒక 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పాలు పోయండి, పర్ఫెక్ట్ సరిపోతుంది మనకి. చూడండి, ఇలా లిక్విడ్గా ఉంటే సేమియా ఎవరికైనా తినాలనిపిస్తుంది. ముద్దగా అయిపోయింది అనుకోండి, చల్లపడిపోయినా కూడా మనకి మళ్ళీ వెయిట్ చేయాలంటే మళ్ళీ పాలు వేసి వెయిట్ చేసినా కూడా ముద్దగా అయిపోయి తినబుద్ధి అవ్వదు. ఇలా లిక్విడ్గా ఉంటే ఎవరికైనా తినబుద్ధి అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు సేమియా తినకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను. ఇంతకు మర్చిపోయాను, పంచదార ఎంత వేయలేదో చెప్పలేదు కదా. మీరు తినే టేస్ట్ని బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక కప్పుకి 1 కప్పు పంచదార యాడ్ చేశానండి. నార్మల్గా ఉంది స్వీట్ అనేది, మరీ ఎక్కువ అవ్వలేదు, అలాగని మరీ తక్కువ అవ్వలేదు. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని స్వీట్ యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల పాలు, 1 కప్పు పంచదార ఇలా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి. చూడండి, చల్లారిన తర్వాత కూడా ఎలాగుందో మంచిగా ఈ విధంగా రెడీ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్